ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు, దూరాన సమీపాన ఈ సహవాసంలో కొనసాగుతున్నటువంటి బిడ్డలకు ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరి కొంతమంది ఆరాధనకు రాలేకపోయారు. కారణం పెద్ద వయసు, అలాగే చిన్నపిల్లలు. కొంతమంది రెడ్ జోన్ ఏరియాలో ఉండి రాలేకపోయారు. అలాంటి వారందరూ వారి వారి గృహాల్లో ఉంటూ ఈ రీతిగా వారు కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలని ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా వాక్యం అందించడం జరుగుతుంది. మరి దేవుడు మనకు మంచి టెక్నాలజీ ఇచ్చారు. ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసే దేవుని బిడ్డలను ఇచ్చాడు. చాలా మందిరాల వాళ్ళకి పాపం ఈ సదుపాయం లేదు. కానీ దేవుడు మన సహవాసంలో ఉన్నవారికి ఈ సదుపాయాన్ని కలిగించుటకు మన సహవాసంలో ఉన్నటువంటి బిడ్డల్ని దేవుడు బలపరిచి వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. వారికి కూడా దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక. ప్రభుని స్తుతించుట కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 34వ కీర్తన బైబిల్ దగ్గర పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించండి. అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటూ కాదు, ఒక గంట సేపు మీ పనులు వాయిదా వేసుకోండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మీరు సిద్ధపడండి. మార్తలాగా మరి ఆ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం అందే. మార్త విస్తారమైన పనిపాట్లు పెట్టుకుంది. కానీ ఈ ఒక్కరోజైనా, మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పర్వాలేదు, అంటే ఎలా ఉన్నా పర్వాలేదంటే ఇష్టానుసారంగా ఉండమని కాదు. మిగతా రోజుల్లో అంత శ్రద్ధగా మీరు వినకపోయినా మరి దేవుని స్తుతించే మాటలు కనుక, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు కనుక మనసు పెట్టి ప్రభుని ఆరాధించాలి. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని మీకు మనవి చేసుకుంటున్నాను. 34వ కీర్తన చదువుతాను, శ్రద్ధగా వినండి, ఆలకించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడము.
యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారిని వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటుకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడు ఈ వాక్యాన్ని మనకు అర్థం చేయించునుగాక. దేవుడు మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. ఈ కీర్తన దావీదు రాశాడు. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? దరిదాపుగా చరిత్ర ప్రకారం 35 సంవత్సరాలు పైనే సౌలు చేత తరమబడుతూ ఎక్కడ నివసించాలో పాలిపోయినటువంటి పరిస్థితుల్లో దేశాలు పట్టుకుని సంచారం చేస్తూ వచ్చాడు దావీదు. దరిదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల వరకు. ఇన్ని సంవత్సరాల కాలంలో అన్ని ప్రతికూలతలు ఎదురయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్ని కూడా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి అనుకూలంగా మార్చుకున్న భక్తుడు దావీదు. ప్రతికూల పరిస్థితుల్ని కూడా దేవుని స్తుతించడానికి అనుకూలంగా మరల్చుకున్నవాడు. అంతటి గొప్ప భక్తుడు దావీదు. దరిదాపుగా ఆయన రాసిన కీర్తనలలో 76, ఇంచుమించుగా 76 కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. దరిదాపుగా. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మరల్చుకొని ఆ అనుకూలపరుచుకున్నటువంటి ఆ సమయంలో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ వచ్చారు. మనం కూడా ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. అందుకే కీర్తనకారుడు ఈ కీర్తనలో 34వ కీర్తనలో మొదటి వచనంలో ఆ మాట చెప్పాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనను గూర్చిన కీర్తి, ఆయనను కీర్తించుట అనేదే నా నోట్లో ఉంటుంది అన్నాడు. ఆలోచన చేయండి. మనం ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తే మనం దేవుని స్తుతించలేం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాలి. అది భక్తుడి జీవితం. కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని పరిస్థితుల్లో, ఇప్పుడు ఇదే పరిస్థితి అండి, ఈ పరిస్థితుల్లో మీ వీధిలోనో లేదా పక్క వీధిలోనో మొత్తం మీద ఏదో కేసు వచ్చింది, మూసేశారు, మొత్తం అంతా తిరగనవ్వట్లేదు. అప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? అప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనుషుల పలకరింపుల మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం.
మనుషుల పలకరింపులు ఏమాత్రమే అండి. వాళ్ళు పలకరిస్తే ఏంటి, పలకరించకపోతే ఏంటి? నువ్వెవరో అసలు దేవుని బిడ్డవు కదా. నిన్ను దేవుడు పలకరిస్తున్నాడా లేదో చూసుకో, అది మెయిన్, అదే ముఖ్యం. దేవుడు నిన్ను పలకరిస్తూ ఉంటే నువ్వు సజీవంగా ఉంటావు. మనుషులు పలకరిస్తే నీకు ఒరిగేదేమీ లేదు. మనుషులు ఫోన్ చేసి నిన్ను పలకరించవచ్చు, తర్వాత మా బాగా జరిగిందిలే వీళ్ళకి అనొచ్చు. మనుషుల పద్ధతులై. దేవుడు నిన్ను పలకరిస్తే నీకు మేలు. దావీదుని ఎవరు ఆదరించారు? 35 సంవత్సరాల దేశాలు బట్టుకు తిరుగుతూ ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా, ఏ టైంలో ఏ భయం వచ్చి పడద్దో, ఏ టైంలో ఏ ఆపద వచ్చి పడద్దో. అరణ్యంలో ఉండే ఆపదలు ఉంటాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే మనుషుల వల్ల ఆపదలు ఉంటాయి, జంతువుల వల్ల, క్రూర మృగాల వల్ల ఆపదలు ఉంటాయి, భయంకర పరిస్థితులు ఉంటాయి. 35 సంవత్సరాలు ఇంచుమించుగా ఎన్ని బాధలు పడి ఉంటాడో చూడండి. ఎన్ని అరణ్యాలకుండా తిరిగి ఉంటాడో, ఎన్ని లోయల్లో తలదాచుకుని ఉంటాడో, ఎన్ని గుహల్లో పడుకుని ఉంటాడో. సరైన విశ్రాంతి లేక, సరైన భోజనం లేక, సరైన వసతులు లేక, ప్రాణ భయంతో, తప్పించుకోవాలనేటువంటి ఆతృతతో, ఎప్పుడు పరిగెత్తాలో తెలియనటువంటి అధ్వాన స్థితిలో ఉన్నాడు దావీదు. అలాంటి పరిస్థితులే కనుక మనకెదురైతే అసలు దేవుని స్తుతించడం కాదు కదా, కొన్ని నిష్ఠూరమైన మాటలు కూడా పలుకుతూ ఉంటాం. ప్రార్థన చేసుకోండి, ఇలాంటి పరిస్థితులు అంటే ఏం ప్రార్థన ఏంటోనండి అంటుందో కావడు. ఏం ప్రార్థన ఏంటోనా? ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? ఎక్కడుంది నీ విశ్వాసం? ఏం ప్రార్థన ఏంటోనండి. ఇలా ఉంది మా పరిస్థితి. నిరుత్సాహ మాటలు. మరి దావీదు ఇంకెంత నిరుత్సాహపడాలి? యోబు ఎంత నిరుత్సాహపడాలి? గొప్ప గొప్ప భక్తులు ఎంత నిరుత్సాహపడాలి? ఆలోచించేయండి. నిష్ఠూర మాటలు మాట్లాడట్లే. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ పరాయ దేశానికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ల దేశానికి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్లు పరిపాలించే రాజు అబీమెలెకు. ఆ దేశంలో సైనికులు, జనాలు చూసి దావీదుని పట్టుకున్నారు. పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. సరే, మన శూరుడైన గొలియాతుని చంపినాడు వీడే, మన సూర్యుని చంపేశాడు వీడు, గొలియాతుని చంపేశాడు, మన న్యాయాధిపతిని చంపేశాడు. కాబట్టి రాజు దగ్గర తీసుకెళ్ళి నేను చంపేద్దాం ఇవాళ. బంధించి తీసుకెళ్తున్నారు రాజు దగ్గరికి. అక్కడుంటేనేమో సౌలు చంపేస్తాడని ఆ దేశాన్ని విడిచిపెట్టి పరాదేశానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి జనులు పట్టుకుని ఇప్పుడు తను చంపేయడానికి చూస్తున్నారు దావీదుని. ఏం చెయ్యాలి? ఏమైపోతాడు ఇప్పుడు? పట్టుకున్నారు, తీసుకెళ్ళారు. ఒక ఐడియా వచ్చింది దావీదుకి. దేవుడే ఇచ్చుంటాడు ఆ ఐడియా. ఉపాయం లేనోడిని ఊర్లోంచి తరిమేమంటారు కదా, ఉపాయంగా ఆలోచించాడు. మనమైతే ఇంక అయిపోయిందిలే మన పని, ఇంకెందుకులే వేస్ట్. ఆ దేవుడు అన్నవాడు ఏమైపోయాడంట? మొదటి నుంచి ఈయన్నే కదా నమ్ముకున్నాను, మా వాళ్ళందరిని వదిలేసి, మా బంధువులను వదిలేసి, వాళ్ళ దేవుళ్ళని వదిలేసి, ఈయనే దేవుడా 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 అంట పట్టు కూర్చుంటే ఇవాళ నాకు ఈ దిశ తెచ్చాడు అంటాం మనమైతే. అవునా కదా? రెడ్ జోన్ ఏరియాలో ఉన్నవాళ్ళు, క్వారంటైన్లో ఉన్నవాళ్ళు చెప్పండి. రెడ్ జోన్ ఏరియాలో ఉన్నవాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు చెప్పండి ఈ మాట. అంటామన్నమా? ఎస్, అలాగే అంటాం. కానీ దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన వచ్చింది. ఆ గెడ్డం పక్కన నుంచి ఉమ్ము కార్చుకుంటూ, గోడ మీద పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తూ వెర్రివాళ్ళలాగా ప్రవర్తించాడు ఆ రాజు ఎదుట.
ఒక వెర్రోడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ వెర్రివాళ్ళలాగా గోళ్ళ మీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ప్రవర్తించాడు. రాజు అన్నాడు, ఏరా ఈ పిచ్చి పట్టింది ఎడికి, పిచ్చోడు అయిపోయాడు, అందుకే దేశస్తులు తరివేశారండి. ఈ పిచ్చోడు నా దగ్గరికి తీసుకొచ్చారంటారు మీరా, ఈ వెర్రోడిని నా దగ్గర తీసుకొచ్చారంటే అంటే నా సన్నిధిలో వీడి పిచ్చి చేష్టలన్నీ నేను చూసి చెప్పలు కొట్టాలనా నా దగ్గర తీసుకొచ్చారు? తీసుకెళ్ళండి అతలుగా, వదిలేయండి అన్నాడు ఆ రాజు. మెల్లిగా తీసుకెళ్ళి వదిలేశారు. రాజు మాట కదా, రాజు మాట ధిక్కరిస్తే ఎవరికైనా సరే కుదరదు. తీసుకెళ్ళి వదిలేశారు. సేవ్ అయ్యాడండి. సేవ్ అయిన తర్వాత ఈ కీర్తన రాశాడు. పైన చిన్నాక్షరాలతో రాసిన చూడు, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఆ కీర్తనలో మొట్టమొదటి మాట, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. ఎల్లప్పుడూ అంటే బాధల్లో, సుఖంలో, కష్టంలో, దుఃఖంలో, శ్రమలో, సుఖంలో, ఆనందంలో, ఆపదలో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో, రాత్రి పగలు, ఉదయం సాయంత్రం, అన్ని వేళల, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను అంటున్నాను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట్లో ఉంటుంది. నేను ఆయన కీర్తిస్తానంతే. యోబు మహాభక్తుడు ఏమన్నాడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకే స్తుతి కలుగునుగాక. చూడండి మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ఎప్పుడంటాం గాక అని? ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు. గొప్ప భక్తుడండి, మహాభక్తుడు. ఒక్క రోజులో సమస్తాన్ని కోల్పోయి దిగంబరిగా అయిపోయినవాడు, దరిద్రుడిగా అయిపోయినవాడు, సమస్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా నిలిచినవాడు. దావీదు కూడా చూడండి ఏమంటున్నాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట్లో ఉంటుంది. ఏముంది ఈరోజు నీ నోట? విసుగుదల, కోపం, అసహనం, వాళ్ళ మీద వీళ్ళ మీద పడడం, నీ పరిస్థితిని గురించి నువ్వు నిందించుకోవడం, నిన్ను నువ్వే తిట్టుకోవడం, నిన్ను నువ్వు శపించుకోవడం, దేవుని దూషించడం. ఇది కదా మన నోట్లో ఉన్నది. దేవుని పిల్లలం. ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. అననుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించడం దావీదును చూసి నేర్చుకోవాలి, యోబును చూసి నేర్చుకోవాలి. మనం పరిస్థితులు అడ్డం తిరిగినప్పుడు మనం దేవుని స్తుతించలేం. అబీమెలెకు ఎదుటి నుంచి తరిమివేయబడిన తర్వాత ఈ మహాభక్తుని నోట నుంచి ఈ స్తుతి కీర్తన వెలువడింది. అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటదే అంటున్నాడు. కాబట్టి నిత్యము మనం దేవుని స్తుతించాలి, నిత్యము మనం ఆయన్ని గణపరచాలి. ఓ ప్రియబిడ్డ, ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు
ఏం పర్లా, ఆ ప్రతికూల పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని స్తుతించినప్పుడు, నువ్వు దేవుని ఆరాధించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, ఆయన్ని కీర్తిస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని స్తుతించు, నువ్వు దేవుని గణపరచు. మరి ఎందుకు స్తుతించాలి? స్తుతి అంటే ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలన్నిటినీ గుర్తు చేసుకుని, దేవా ఈ కార్యం నీ వల్ల జరిగింది, నీవు నాకు ఎలాంటి కార్యం చేసావు అని చెప్పడమే స్తుతి. స్తుతి ఆరాధన అంటారు. ఆరాధన అంటే దేవుని గొప్పతనాన్ని వర్ణించడం. దేవునికి సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయన దేవుడు. ఆ దేవునిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. అవి వివరిస్తూ చెప్పడాన్నే ఆరాధన అంటారు. ఈ అధ్యాయంలో చూస్తే యెహోవా అనే మాట మనకు కనపడుతుంది. యెహోవా అంటే నిత్యుడైన దేవుడు, ఎల్లప్పుడూ ఉండువాడు, జీవము కలిగిన వాడు, నిరంతరము ఉండేవాడు అని అర్థం యెహోవా అంటే. కాబట్టి మన దేవుడు నిన్నమన్న అర్ధంతరంగా పుట్టుకొచ్చినాడు కాదు. ఈ భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, సమస్త జీవరాశులు సృష్టించబడక ముందు ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు ఉంటాడు. నువ్వు పోయినా నేను పోయినా ఆయన ఉంటాడు. కాబట్టి నిత్యము ఉండేవాడు ఆయన, యెహోవా ఆయన పేరు. మోషే గారు అడుగుతాడు, ఏంటి ప్రభువా నన్ను వెళ్ళమంటున్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళు నన్ను అడుగుతారు, ఏ దేవుడు నిన్ను పంపించాడు అని అడుగుతారు. నీ పేరేంటో అడుగుతారు, ఏం చెప్పను? అందుకే ప్రభు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటారు. కాబట్టి యెహోవా ఆయన నిరంతరము ఉండేవాడు, జీవము కలిగిన వాడు, అంతము లేనివాడు, నిత్యము ఉండేవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నాడు. అది ఆ దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. ఇంకా ఈ అధ్యాయంలో 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు. ఆయన ఉత్తముడు. ఎవ్వరూ ఆయనకి సాటి రారు. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, రాజులు అనబడిన వారు ఉన్నారు, అధికారులు అనబడిన వారు ఉన్నారు, గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, గొప్ప వంశముల వాళ్ళు ఉన్నారు, గొప్ప కులస్తులు ఉన్నారు, ధనికులు, కోటీశ్వరులు, విద్యావంతులు, శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. వీళ్ళెవ్వరూ కూడా ఆయనతో సాటిరారు, ఆయనతో సరిలేరు, ఆయనతో సరితూగలేరు. ఆయనకెన్నడూ ఆయనకు సరిపోయిన వాళ్ళు ఇందులో ఒక్కడు లేడు. ఆయనే ది బెస్ట్ అన్నమాట. ఆయన ఉత్తముడు. ఆయనకు సాటి అయిన వాడు, ఆయనకు సమమైన వాడు, ఆయనతో సమానమైనటువంటి హోదా కలిగిన వాడు, ఆయనకు సరిపోయేడు వాడు ఎవ్వరూ లేరు. ఆయన మాత్రమే ఉత్తముడు. అందుకే ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వాటి గురించి నేను మీకు తెలియపరిచాను.
అయితే దేవుడు చేసిన మేళ్ళు ఉన్నాయి ఈ అధ్యాయంలో. దేవుడు తనకు, ఆయన ఆశ్రయించే వారికి, అంటే తనకంటే దావీదుకి, ఈ అధ్యాయంలో దావీదు తనకు చేసిన మేలు చెప్పుకున్నాడు, దేవుని ఆశ్రయించే వారికి చేసే మేలు చెప్పుకున్నాడు, ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఉండేటువంటి మేళ్ళేంటో చెప్పాడు, నీతిమంతులకి కలిగే మేళ్ళేంటో చెప్పాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నిజమే, తనకు చేసిన మేళ్ళేంటి చూద్దాం. 4వ వచనం, దేవుడు దావీదుకు చేసిన మేళ్ళేంటి. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు. అంటే ప్రార్థనకి జవాబు దొరికింది. దావీదు ప్రార్థనకి ఏం దొరికింది? జవాబు దొరికింది. మన ప్రియ ప్రభువు ప్రార్థనలు ఆలకించేవాడు. ఆలకించే మనస్సు, ఆలకించే చెవులు మన దేవునికి ఉన్నాయి. మరి మిగిలిన వాళ్ళకు ఉన్నాయా? లేవని ఎలా చెప్పగలం? బైబిలే చెప్తుందా. 115వ కీర్తన, నేనుగా చెప్పేది, బైబిల్ చెప్తుంది. 115వ కీర్తన 6వ వచనం, మొదటి నుంచి చదివితే 3వ వచనం నుంచి చదివితే, మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు సమస్తం చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చ వచ్చినట్లుగా ఆయన మనసులో ఏదనుకున్నాడో, ఏది ఉద్దేశించాడో సమస్తాన్ని ఆయన చేస్తున్నాడు. వారి విగ్రహాలు వెండి బంగారవి, మనుషుల చేతి పనులు, వారికి నోటు నుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. ఆ మాట కోసం చెప్తున్నాడు. వాటికి చెవులు ఉన్నాయి కానీ వినవు. మన దేవుడికి చెవులు ఉన్నాయి, వింటాడు. మనసు ఉంది, ఆలకిస్తాడు. ఆలకించే మనస్సు, ఆలకించే చెవులు మన దేవుడికి ఉన్నాయి. కాకి పిల్లల ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లోనూ ఉందన్నమాట. అరచుచూ నుండి పిల్ల కాకులుగా ఆహారం ఇస్తాడని. అరచడం అంటే, అరవడం అంటే ఆకలితో ఏడుస్తూ ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. సింహ పిల్లలు లేమి గలవే ఆకలిగా ఉంటాయి అన్నాడు ఇదే అధ్యాయంలో. అయితే దేవుని ఆశ్రయిస్తే వాటికి కూడా ఏ మేలు కొద్దువై ఉండదు. అవి కూడా దేవునికి మొరపెట్టినంటే వాటికి కూడా ఆహారం ఇస్తాడు. హాగరు కొడుకు చిన్నపిల్లోడు ఇష్మాయేలు ఏడుస్తుంటే వాడు ఏడుపున్నాడు. ప్రభువు చెప్తాడు, ఆ చిన్నవాని ప్రార్థన నేను విన్నాను. చిన్నవాని ప్రార్థన ఆలకించిన పెద్ద దేవుడు మన దేవుడు. ఆ చిన్నవాడి ప్రార్థనే కాదు, మన ప్రార్థనలు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. పెద్దవాళ్ళ మొర కూడా ఆలకిస్తాడు. ఆలకించడం అనేది ఆయన లక్షణం. అందుకే 34వ అధ్యాయం 17 మనం చదువుకున్న భాగంలో 17వ వచనంలో, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. అంటే అందరి ప్రార్థనలు ఆలకిస్తాడని దీని ద్వారా మనకి అర్థమవుతుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వాళ్ళ ప్రార్థనలను ఆలకిస్తారు. చూడండి, లోకంలో పెద్దోళ్ళు చిన్నోళ్ళ బాధను పట్టించుకోరు. చిన్నోళ్ళ బాధలను అస్సలు పట్టించుకోరు. పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు వాళ్ళ బాధను పట్టించుకోరు. కానీ యెహోవా అందరివాడు, అందరి ప్రార్థనలు వినేవాడు. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడు. దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. విచారణ చేయడం అంటే ప్రార్థించడం. దావీదు ఎప్పుడు కూడా సమస్యల్లో, శ్రమల్లో, బాధల్లో ప్రార్థన చేసేవాడు. అదే వచనంలో ఇంకొక మాట ఉంది, నాకు కలిగిన భయములు కొన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అలాగా ఉందా మీ బైబిల్లో? నాకు కలిగిన భయములు కొన్నిటిలో నుండి అన్నాడా? ఏమన్నాడు అక్కడ? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన
భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అంటున్నాడు. భయములన్నిటిలో నుండి తప్పించాడు. ప్రపంచమంతా ఈరోజు భయం గుప్పిట్లో ఉంది. అవునా కదా? అందులో సందేహం లేదు. మనుషులన్నిటికీ భయపడుతూ ఉంటారు. మనుషులన్నిటికీ భయపడతాడు. మాకు భయం లేదని పైకి గొప్పగా చెప్తూ ఉంటారు కొంతమంది. ఇలా గొప్పగా చెప్పే వాళ్ళు అందరికీ భయపడతారు. ఇక్కడ అంటాడు, దావీదు భయాలన్నీ దేవుడు తొలగించాడు. కొండల్లో గుహల్లో సంచరించేవాడు దావీదు ఎప్పుడు కూడా. ఎప్పుడు సౌలు నుంచి అపాయం కలుగుద్దో తెలియదు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు. దావీదుకున్న భయములన్నిటిలో నుండి దేవుడు విడిపించాడు. భయములన్నిటి నుండి అని దావీదు గానం చేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన వాటి నుంచి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. భయములన్నిటిలో నుండి. ఈ భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భయం ఏం చేస్తుంది అసలు? భయం మనిషిని కృంగదీసేస్తుంది. భయం వల్ల ఆయుష్ తగ్గిపోద్ది. భయం వల్ల గుండె సంబంధిత రోగాలు వస్తాయి, బీపీ ఎక్కువైపోతాయి. ఈ భయం వల్లనంటే కొందరి వెంట్రుకలు నల్లగా ఉన్నా కానీ తెల్లగా అయిపోతాయంట. చూపు తగ్గిపోద్ది చాలామందికి. యవ్వనంలోనే కొంతమంది యవ్వన వయసులోనే, చిన్న వయసులోనే వృద్ధులుగా ముసలోళ్ళలాగా అయిపోతూ ఉంటారు. ఇది చాలా గొప్ప ప్రమాదకరం. ఈ భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు అంటాడు దావీదు. ఇప్పుడు చూడండి, ఎవరికో కరోనా వచ్చిందంట. ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకో, మన చుట్టాలకో, బంధువులకో. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆ భయంతో చచ్చిపోతారు. పూర్వకాలంలో కలరా అనేది వచ్చింది ప్రపంచానికి. ఒక ఊళ్ళో కలరా వచ్చిందంట ఒకడికి, 10 మంది చచ్చిపోయారంట. వచ్చింది ఒకడికే కలరా, కానీ చచ్చింది 10 మంది. ఎందుకు? భయంతో చచ్చిపోయారు. ప్రపంచం అంతా భయం గుప్పిట్లో ఉంది. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచాక మన ప్రియ ప్రభువు తన ప్రజలతో చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? భయపడకండి. అప్పటి వరకు భయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రభు లేడు. ఆయన ఉంటే వాళ్ళకి ఎంత ధైర్యం, ఆయన ఉంటే వాళ్ళకి ఎంత నిబ్బరం. ఆయన చూసుకుంటాడు ఏదైనా. శారీరకంగా వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అప్పటి వరకు ధైర్యంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మరణించి సమాధి చేయబడ్డాడో, ఆయన సిలువకు అప్పగించారో, ఆ దృశ్యాలన్నీ చూసి భయకంపితులయ్యారన్నమాట. తలుపు అలిగిడైనా భయపడుతున్నారు. ఎవరైనా గట్టిగా కేకలేసినా భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు సంచరించినటువంటి వాళ్ళు. భయం గుప్పిట్లో ఉన్నారు. భయం గుప్పిట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ప్రభు పునరుత్థానుడైన వెంటనే వాళ్ళకి చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ భయం ఏంటో తెలుసా? భయపడవద్దు. ఏమన్నాడు? భయపడవద్దు. భయపడవద్దు. అభయం ఇచ్చాడు. ఒక కీర్తనలు అంటాడు, నాకు భయము సంభవించదనుమా నేను ఆశ్రయిస్తున్నాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభు పలికిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? భయపడొద్దు. పరిశుద్ధ గ్రంథంలోనంట 366 సార్లు ఉందంట భయపడొద్దని. అంటే మన ప్రియ ప్రభు ప్రతిరోజు మనతో ఏం చెప్తున్నాడు? భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తున్నాడు. ప్రతిరోజు భయపడొద్దని చెప్పాడు. ఆవిడంటాడండి. ఏమైనా ఏ విషయంలో భయపడతా ఉంటే భయపడొద్దు భయపడొద్దు అంటాం. ముందు 2-3 రోజుల మీద ఏంట్రా ఆత్మాన భయం భయం అన్నావు, 7 సంవత్సరం బా సత్యసావు ఉండు అంటారు. భయం సంభవించినప్పుడు మనం దేవుని ఆశ్రయిస్తే మన భయాలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు ఆయన. అసలు ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? ఆదాము పాపం చేశాడు, చెట్టు చాటును దాక్కున్నాడు, దేవుని ఎదురుకు రాకుండా భయపడుతున్నాడు. పాపం చేసినందువల్ల భయపడి దాక్కున్నాడు.
అంటే పాపం ద్వారా భయం సంక్రమించింది. అయితే కడపటి ఆదాము, మొదటి ఆదాము ద్వారా భయం వచ్చింది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు అభయం వచ్చింది. భయం యేసుప్రభుని చూసి భయపడింది అనమాట. అది భయం అనేది, భయానికే భయం కలిగింది. ఎవరిని చూస్తే? యేసుప్రభుని చూస్తే. అప్పుడప్పుడు సాతాను విశ్వాసిని భయపడుతూ ఉంటాడు. విశ్వాసిని భయపడుతూ ఉంటాడు. అయితే విశ్వాసం విశ్వాసికి ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసం విశ్వాసికి ధైర్యాన్ని ఇస్తుంది. భయస్తుడు రోజు చేస్తాడంట, పిరికోడు రోజు చేస్తాడంటారు. ధైర్యవంతుడు ఒకేసారి చనిపోతాడని ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు ఈ మాటలు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ఏమైనా తెలుసా? ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? భయం చేత. ఆ భయం చేత తన ప్రియురాల్ని చంపి, తన ముద్దుగా పెంచుకుని, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క పిల్లను కూడా చంపేశాడు. వాడు బ్రతకనివ్వకుండా తన బ్రతుకు చాలించాడు, చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. నియంత, ప్రపంచ నియంత వీడు, కానీ భయానికి దొరికిపోయాడు. భయం హిట్లర్ని కూడా వదిలిపెట్టలేదు. ఆలోచించండి, ప్రతి మనిషిని భయం పీడిస్తూ ఉంటుంది. పాప భయం, రోగ భయం, క్రూర మృగాల భయం, కొంతమందికి చదువు అంటే భయం, కొంతమంది పై అధికారులు అంటే భయం, కొంతమందికి ఎలా బ్రతకాలనేది భయం, కొంతమందికి వృద్ధాప్యం అంటే భయం. ఇప్పుడు ఈ రోజుల్లో మనందరికీ కరోనా అంటే భయం. ఎలాంటి భయాలైనా సరే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. తప్పించాను. అద్భుతంగా అబీమెలెకు దగ్గర నుంచి దావీదును తప్పించాడు. కాబట్టి మన ప్రభు భయములన్నిటిలో నుంచి తప్పిస్తాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అంటున్నాడు. భయములన్నిటిలో నుండి, ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనవి. వాటన్నిటిలో నుండి దేవుడు దావీదుని తప్పించాడు. భయం చాలా ప్రమాదకరమైనది. విశ్వాసిని కూడా క్షీణింపచేస్తుంది. భయం కృంగదీసేస్తుంది. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. నీ భయములన్నిటిలో ఆయన నీకు ఆదరణను, క్షేమాన్ని ఇస్తాడు. అందుకన్నాడు సదాకాలం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. కాబట్టి మనం దేవునికి భయపడదాం. దేవునికి భయపడితే దేనికి భయపడక్కర్లా. ఇంకా మనం చూస్తే 6వ వచనం, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. ఎక్కడి నుంచి అంట? శ్రమలన్నిటిలో నుండి రక్షించినటువంటి దేవుడు. మొదటిది భయములన్నిటిలో నుండి రక్షించాడు, ప్రార్థన ఆలకించాడు. 2 భయములన్నిటిలో నుండి తప్పించాడు, రక్షించాడు. ఇప్పుడు శ్రమలన్నిటిలో నుండి రక్షించాడు అంటున్నాడు. ఒక్క శ్రమ కాదు, అనేక శ్రమల్లో నుండి దేవుడు దావీదును రక్షించాడు. శ్రమ అంటేనే అసలు ఎవరు గుర్తొస్తారో తెలుసు మనకి? యేసు ప్రభు గుర్తొస్తాడు. ఆయన ఎన్నో శ్రమలు పొందారు. దావీదు కూడా శ్రమలు వచ్చినాయి. సౌలు ద్వారా, అమాలేకీయుల ద్వారా ఏడవడానికి కూడా కొన్నిసార్లు దావీదుకి శక్తి లేక తలడిల్లిపోయాడు. పిల్లల ద్వారా శ్రమలు వచ్చినాయి దావీదుకి. తల మీద దుప్పటి బట్ట కప్పుకొని ముసుగేసుకుని ఏదో దొంగోడు పారిపోయినట్టుగా పారిపోవాల్సి వచ్చింది. చెప్పులు కూడా లేకుండా అరణ్యం పోలవలసి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్రమలు దావీదు భరించాడు. పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను ఆసియాలో ఉన్నప్పుడు నాకు శ్రమ వచ్చింది అంటాడు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించినటువంటి శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని రాశాడు కొరింథీ పత్రికలో. చనిపోతానేమో అనుకున్నాడంట, కానీ దేవుడే బ్రతికించాడు. అందుకే 119వ కీర్తనకారుడు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది అంటాడు.
ఎవరు అన్నారులే శ్రమలు మనకు పరిశ్రమలని. మనకు పరిశ్రమలు చాలా తక్కువ, ఫ్యాక్టరీస్ చాలా తక్కువ. ఎందుకని? దానికి కరెంట్ కావాలి. కరెంటు కోత వల్ల చాలా పరిశ్రమలు మూతపడిపోయాయి. కరెంటు సరిగా అందక, కరెంటు సరిగా లేక చాలా పరిశ్రమలు మూతపడిపోయాయి. క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనకు శ్రమలే పరిశ్రమలు. దావీదు పడిన శ్రమలు 22వ కీర్తనలో చక్కగా వివరించాడు. శ్రమానుభవం మహానుభవం. అనుభవాలన్నిటిలో కల్లా శ్రమానుభవం చాలా గొప్పది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, శ్రమానుభవమే మహానుభవం అన్నాడు. శ్రమల మార్గాన్ని ఎంపిక చేసుకున్నటువంటి భక్తులను కూడా మనం చూడవచ్చు. చాలామంది అదోనిరామ్ జడ్సన్, జాన్ లీ, రిచర్డ్ వర్మార్డ్, వీళ్ళందరూ మహాభక్తులు. వీళ్ళందరూ కూడా శ్రమల్ని కోరుకున్నారు. శ్రమల ద్వారానే మనం ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దుపడతాం. శ్రమల ద్వారానే మనం ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా గుర్తించబడతాం. అందుకే అన్నాడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు అంటాడు. శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజులే కానీ మీరు దేవుని పిల్లలు కాదు అంటాడు. అపొస్తలులు కూడా అంటారు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటారు. కాబట్టి మనకు కలిగిన శ్రమలన్నిటిలో మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? మన ప్రభు మనకున్నాడు. మనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. శ్రమ తొలగిపోద్ది. అన్నిటిలో అనే మాట మనం గమనించాలి. కొన్ని కాదు, ఎన్ని వచ్చినా అన్నిటిలో నుంచి దేవుడు కాపాడుతాడు. అన్నిటిలో నుండి. శూన్యమీరాలు జీవితంలో చూడండి, పిల్లలు లేరు, దేవుడు బిడ్డనిచ్చాడు. కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతికించాడు. కరువు వచ్చింది, కరువు నుండి తప్పించాడు. మళ్ళీ కరువు తీరిపోయాక తిరిగి వచ్చిన తర్వాత సంపదలన్నీ పోయినాయి, మళ్ళీ తిరిగి ఇప్పించాడు. ఆలోచించండి, అన్నిటిలో కూడా శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. అందుకే మనం దేవుని స్తుతించాలి. ఇంకా మనం చూస్తే 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దూతల సంరక్షణ లభించింది. దేవదూతల కాపుదల అందరికీ కాదు. జాగ్రత్తగా గమనించండి, అందరికీ ఉండదు. భయభక్తులు గల వారికి మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. ఒక క్రైస్తవుడు ఫుల్గా తాగేసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, ప్రభువా నాకు డ్రైవింగ్లో తోడే ఉండని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? దానికి సమాధానం ఇస్తాడంటారా? దేవదూతలు కొన్నిసార్లు మనుషుల రూపంలో, కొన్నిసార్లు ఆత్మల రూపంలో వచ్చి ఆయన బిడ్డలకు సహాయం చేస్తారు. దేవుని యందు భయభక్తులతో నివసించే వారికి దూతల కావలి కాస్తారు. ప్రతి ఆటంకాన్ని నుంచి వాళ్ళని తప్పిస్తారు. ప్రతి ఆటంకాన్ని నుంచి. ఇంకా 34వ అధ్యాయంలో 9వ వచనం చదువుతాం. 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువలేదు. భయం, భక్తి అనేది జంట పదాలు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించబడిన మాట భయభక్తులు. కొదువులేని జీవితం వారికి ప్రసాదించబడద్దంట. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. ఎందుకంటే యెహోవా మనకి కాపరి. 23వ కీర్తనకారుడు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఉంటే తృప్తి, ఆయన కాపరిగా ఉంటే, ఆయన మేపరిగా ఉంటే మనకు తృప్తి, సంతృప్తి కలుగుతాయి. ఆయన ఆశ్రయించిన మనకి ఏది కొదువై ఉండదు. 19వ వచనం చదువుదాం. 19వ వచనం, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆపదల నుంచి విడిపిస్తాడు.
ఆపదలన్నిటిలో నుండి నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటిలో కొన్నిటిలో నుండి అన్నాడా, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించాడు. ఆపదలు సర్వసాధారణం. ఆపదలు లేని మనుషులు ఎవ్వరూ ఉండరు. ప్రతి వారికి ఏదో ఒక ఆపద వాటిల్లుతూనే ఉంటుంది. ఆపదలు ఎవరైనా మనల్ని ఆదుకోకపోతే వాళ్ళని దూరంగా పెడతాం. అక్కరలో ఆపదలో నాకు సహాయపడినాడు ఎందుకు అని చాలాసార్లు విస్మరిస్తాం. చాలామంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆపదలు కలగమంట కదా అంటారు. బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. ఈ వచనంలో ఏం రాసింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, చాలా ఆపదలు కలుగుతాయి. అంతేగా దీని అర్థం. అయితే మనం భయపడవసరం లేదు. ఆపదలన్నిటిలో నుండి మన ప్రియ ప్రభు మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. విశ్వాసి మార్గం పూలబాట కాదు. ఆపదలు సంక్రమిస్తాయి. మనం ఒంటరిగా వాటిని ఎదిరించలేం. దేవుని సహాయంతోనే మనం వాటిని ఎదుర్కొనగలం. ఆయన చూసుకుంటాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు ఆయన చూసుకుంటాడు. అందుకే దావీదు కలిగిన ప్రతి ఆపదలో దేవుడు, దేవుని హస్తం అదృశ్యంగా ఉండి అతన్ని కాపాడుతూ వచ్చాయి. దేవుని అందు విశ్వాసం ఉంచే వారికి వచ్చేటువంటి కష్టాల్లో ప్రభువు వారికి సహాయం చేస్తాడు. వారి ఆపదలన్నిటిలో నుండి వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. యెహోవా వానిని విడిపించును. యెహోవా విడిపించే దేవుడు. చాలామంది దేవుని వైపు చూడకుండా కొన్నిసార్లు ఆపదల వైపు చూస్తారు. ఏంటోనండి పాస్టర్ గారు, నాకు ఎన్నో ఆపదలు, నాకు ఎన్ని శ్రమలు, నాకేనండి అన్ని కష్టాలు అంటూ ఉంటారు కొంతమంది. ఇలాంటి ఆపదలు దావీదుకి చాలా కలిగాయి. చాలా. అసలు దావీదు చరిత్ర ప్రారంభించి మనం చదివి భవిస్తే ఎన్ని ఆపదలు. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు అంటాడు ఒక చోట. వీటన్నిటి వైపు దేవుడు చూడకుండా దావీదు దేవుని వైపు చూశాడు. అందుకే దేవుడు అతన్ని విమోచించాడు. పేతురు భక్తుడు చూడండి, దేవుని ఆజ్ఞ మేరకు నీళ్ళ మీద నడుస్తూ వెళుతున్నాడు. గాలి వైపు చూసినప్పుడు మునిగిపోసాగాడు. పేతురు గాలిని చూస్తూ మునిగిపోబోయాడు. మనం ఆపదల వైపు కాదు చూడాల్సింది, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. ఇంకా మనం చూస్తే 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడువాడు, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఎముకలన్నిటినీ కాపాడువాడు, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం చూస్తే, మన శరీరంలో ఎముకలు ఆయనకు తెలుసు. ఎముకల లెక్క, ఎముకలు ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసు. మన తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసు. మన సంచారంలో జాబితా కూడా ఆయనకు తెలుసు. మన అడుగుల లెక్క ఆయనకు తెలుసు. మన కన్నీళ్ళు కొలత ఆయన దగ్గర ఉంది. గమనించండి, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అంటాడు. ఓ తెగ దువ్వేస్తూ ఉంటావు, రాలిపోయినప్పుడు తెగ బాధపడిపోతూ ఉంటావు. దేవుని సెలవు లేకుండా ఒకటి నెల రాలదు. వెంట్రుకల లెక్క, నీ వెంట్రుకల లెక్క ఆయన దగ్గర ఉంది. మన ఎముకల లెక్క ఆయన దగ్గర ఉంది. మన సంచారములు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు అంటాడు. అంటే మన ప్రయాణాలన్నీ ఆయనకు తెలుసు. మన అడుగులు లెక్క పెట్టే దేవుడు ఆయన. మన కన్నీళ్లు కొలత కవిలలో పుస్తకంలో రాశాడంట, బుడ్డిలో దాచి ఉంచాడంట మన కన్నీళ్లు. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడో చూడండి. మన ఎముకలన్నిటినీ కాపాడే దేవుడు ఆయన. ఈ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది కదా. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు సైనికులు సిలువ మీద వేలాడుతున్నటువంటి వాళ్ళని త్వరగా చనిపోవాలని కాళ్ళను విరగొట్టారు. ఆయనతో సిలువ వేయబడిన ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టారు.
కానీ అంతకు పూర్వమే ఆయన మృతి చెంది ఉన్నాడని వాళ్ళు చూశారు. మన ఎముకలను కూడా కాపాడే దేవుడు ఆయన. అన్నిటి నుంచి. ఇంకా మనం చూస్తే 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. ప్రాణాన్ని విమోచించేవాడు, తన సేవకుల ప్రాణాన్ని గురించి శ్రద్ధ కలిగిన వాడు. తన సేవకుల ప్రాణానికి నాశనం ఉండదు. ఈ వాక్యం కూడా యేసుక్రీస్తులో నెరవేరింది. తన ఆత్మను దేవునికి అప్పగించాడు యేసుక్రీస్తు. మన ప్రాణం ఆయన చేతిలో ఉందండి. ఆయన చేతుల నుండి ఎవ్వరూ అపహరించలేదు. ప్రాణం మాత్రమే కాదు, ఆయనలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయనలో ఉన్న వారికి పాపం వల్ల వచ్చే శిక్ష లేదు. ఆయన కాపాడేవాడు, ప్రాణాన్ని కాపాడేవాడు. ఆయన భక్తులను, ఆయన సేవకుల్ని, ఆయన ఆశ్రయించిన వారిని ఈ రీతిగా కాపాడుతూ వస్తూ ఉంటాడు. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీళ్ళందరూ ఎవరు? దావీదు దేవుని బిడ్డ, ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. 8వ వచనంలో ఆయన ఆశ్రయించేవాళ్ళు. 15వ వచనంలో నీతిమంతులు. 17వ వచనంలో కూడా నీతిమంతులు. 19వ వచనంలో కూడా నీతిమంతులు. 22వ వచనంలో తన సేవకులు. మనమందరం ఈ జాబితాలో వాళ్ళం కాదండి. మనమందరం ఈ జాబితాలో ఉన్నవాళ్ళం. మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. మనం ఆయన ఆశ్రయించాం. ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నాం. మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. మనం దావీదు వలె దేవునికి ఇష్టలం, దేవునికి ప్రియులం. ఇలాంటి మనకు దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఆయన సేవకులు మనం. రాజులైన యాజకులు, యాజకులే సేవ చేయాలి. రాజులైన యాజక సమూహం మనం. ఇలాగ మనందరికీ దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన మేళ్ళు మరొకసారి గుర్తు చేసుకుందాం. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆత్మ సంబంధంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఒకప్పుడు పాపులం, ఈనాడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు. ఒకప్పుడు మనం అపరాధులం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. అయితే అపరాధాలన్నీ తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి, మనల్ని పవిత్రులుగా చేసి, మనకు పాపక్షమాపణ ఇచ్చి, రక్షణ ఇచ్చి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు అనీతిమంతులం, ఈనాడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఒకప్పుడు దేవుడు అంటే లెక్కలేని వాడు, ఈనాడు భయభక్తులు ఇచ్చేటువంటి కృపనిచ్చాడు. ఒకప్పుడు లోకాన్ని ఆశ్రయించిన వాళ్ళం, సాతాన్ని ఆశ్రయించిన వాళ్ళం, ఈనాడు దేవుని ఆశ్రయించే స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఆయన బిడ్డలుగా, ఆయనకిష్టులుగా మనల్ని మార్చుకున్నాడు. ఆయనకిష్టులుగా ఆయన బిడ్డలుగా మార్చుకున్న నాట నుండి నేటి వరకు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. మనకున్నటువంటి భయాలన్నిటినీ తొలగిస్తూ ఉన్నాడు. మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తున్నాడు. ఆయన దూతల సంరక్షణ మనకు లభించింది. ఏ కొదువ లేని జీవితం మనకు ప్రసాదించబడింది. మనకు వచ్చే ఆపదలన్నిటిలో నుంచి మనల్ని దేవుడు విడిపిస్తూ వస్తున్నాడు. మన ప్రాణాన్ని కూడా విమోచిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఈ భయంకర పరిస్థితుల్లో, ఈ భయంకరమైనటువంటి వ్యాధి ప్రబలుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బిడ్డలుగా దేవుడు ఎంత భద్రత, ఎంత క్షేమం, ఎంత నెమ్మది మనకి ఇస్తున్నాడంటే ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి హృదయపూర్వకంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. అందరూ తల్ల వంచండి, వీలైతే మోకరించండి. ఒక్కసారి మీ మనసుల్లో, మీ హృదయాల్లో ప్రభుని స్తుతించండి. గొప్ప దేవుడండి మన దేవుడు, ఉత్తముడు మన దేవుడు, నిత్యము ఉండే దేవుడు మన దేవుడు.
నిత్యము ఉండే దేవుడు, మనకు సహాయం చేసిన దేవుడు, మనల్ని కనికరించిన దేవుడు, మనల్ని తన బిడలుగా చేసుకున్న దేవుడు. దావీదుని దేవుడే అభిషేకించాడు, సమూయేలును పంపించి రాజుగా, తన బిడ్డగా, ప్రజలను ఏలేవాడుగా అభిషేకించాడు. ఈనాడు దేవుడు మనల్ని కూడా తన బిడ్డలుగా మనల్ని అభిషేకించాడు. ఒకప్పుడు అనీతిమంతులం, ఈనాడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఒకప్పుడు భయభక్తులు లేని వాళ్ళం, ఈనాడు ఆయన యందు భయభక్తులు నిలిపే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు ఆయన ఆశ్రయించకుండా ఈ లోకాన్ని, మనుషుల్ని, అపవాదిని ఆశ్రయించి నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం, ఈనాడు మనల్ని ప్రేమించి ఆయన ఆశ్రయించినందువల్ల మన జీవితాలు ఎన్నో మేళ్ళు, ఉపకారాలు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన సేవించలేదు, మనం లోకాన్ని, మనుషుల్ని, సాతాన్ని, పాపాన్ని సేవించాం. ఈనాడు తన సేవకులుగా, రాజులైన యాజక సమూహంగా చేసుకుని, ఒకప్పుడు పాపులమైనటువంటి మనల్ని, మన పాపాలను పరిహరించి, ఒకప్పుడు అపరాధులుగా ఉన్నటువంటి మనల్ని, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికించి, మన అపరాధాలన్నింటినీ తీసివేసి, మన పాపాలు క్షమించి, మనకు రక్షణ ఇచ్చి, తన సొత్తుగా, తన బిడ్డలుగా చేసుకుని, ఈనాడు నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. రక్షించిన నాట నుండి నేటి వరకు మన ప్రార్థనలు వింటూనే వచ్చారు. మన భయాలన్నిటినీ పోగొడుతూ వచ్చారు. మన శ్రమలను తొలగిస్తూ వచ్చారు. ఆయన దూత ద్వారా మనల్ని కాపాడుతూ వచ్చారు. ఏ కొదువలేనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించాడు ప్రభు. మన ఆపదలన్నీ తొలగిస్తున్నాడు, మన ప్రాణాన్ని విమోచిస్తున్నాడు. మన లెక్క ఆయన దగ్గర ఉంది. మన తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, మన సంచారములు లెక్కించబడ్డాయి, మన ఎముకలు లెక్క ఆయనకు తెలుసు. మన ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు. మన అడుగుల లెక్క తెలుసు, మన కన్నీళ్ళ కొలత ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన బిడ్డలమైన మన పట్ల తీసుకునేటువంటి దేవుడు. కడపటి ఆదాముగా వచ్చి మొదటి ఆదాము ద్వారా సంక్రమించిన ప్రతి వాటిని తొలగించి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించండి. మనస్ఫూర్తిగా అందరూ నోరు తెరవండి. అందరూ రక్షణ పొందిన ప్రతి బిడ్డ ప్రభుని స్తుతించండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కళ్ళు మూసుకుని ఆయన ఆశ్రయిస్తే చాలు, ప్రతి పరిస్థితిని చక్కబెట్టే దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామండి. నిజంగా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన ప్రేమించాలండి. ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరండి ఎంత కంఫర్ట్గా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఉంచేవారు ఎవరండి? మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా చెప్పండి లోకంలో? నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెండ్రు కానీ, నీ కడుపుని పుట్టిన వాళ్ళు కానీ, నువ్వు కట్టుకున్న భార్య కానీ, నువ్వు కట్టుకున్న భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ దగ్గరకు వచ్చి రోజు కబుర్లు చెప్పి ఏవో పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవాళ్ళు కానీ ఎవరున్నారండి? ఎవరున్నారు మన గురించి పట్టించుకునేవాళ్ళు? మన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాళ్ళు ఎవరున్నారు? మన ఆలనా పాలన పట్టించుకునే వాళ్ళు, మనం ఏడుస్తుంటే చూసేవాళ్ళు, కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు ఎవరు ఏం చేయగలరు? ఈ లోకంలో ఉన్నా వాళ్ళు ఏం చేయగలరు? ఏమి చేయలేరు కదా. కానీ మన దేవుడు అన్నీ చేయగలడు. అన్ని పరిస్థితుల్లో మనకు సరిపోయినవాడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నా, ఎంత గొప్ప దేవుడిని. ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మనకు ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ప్రభునామాన్ని కనపడుద్దాం.
ప్రభు ప్రేమను తలపోసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించండి. మనస్ఫూర్తిగా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మా పట్ల మీకున్నటువంటి అపారమైన ప్రేమ, ఆకాశము కంటే హెచ్చైన మీ కృప, నీ దయ, నీ వాత్సల్యత, నీ కటాక్షం, నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీ జాలి, నీ కరుణ అంతటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, వట్టివారం, మట్టివారం, అల్పులం, అయోగ్యులం, ఎన్నికలేని వారం, మీరు సృజించిన ఈ సర్వ సృష్టితో మేము పోల్చుకుంటే నీవు నరపుత్రుని దర్శించుటకు ఏ పాటి వాడం మేము. మీకంటే కొంచెం తక్కువ అనిగా మమ్మల్ని చేశావు. మీ రూపులో, మీ స్వభావంలో, మీ పోలికలో మమ్మల్ని ఏర్పరచుకున్నావు. సమస్త సృష్టి మీద అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చావు. మీకు స్తోత్రాలయ్యా. ఈ మంటి పురుగు లాంటి మానవులైనటువంటి అల్పులం, అంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయే ఆవిరి వంటి వాళ్ళం, అలాంటి మమ్మల్ని ప్రేమించి మా కొరకు, మా జీవితాన్ని బాగు చేయడం కొరకు, దూరమైపోయినటువంటి మమ్మల్ని దరి చేర్చుకున్నట్టు కొరకు, పాడైపోయిన మా బ్రతుకుల్ని చక్కబెట్టుట కొరకు, నశించిపోతున్న మా ఆత్మలను రక్షించడం కొరకు, పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్న మమ్మల్ని బ్రతికించడం కొరకు, అపరాధులుగా ఎంచబడుతున్నటువంటి మమ్మల్ని, మా పాపాలు పరిహరించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకు, అనీతిమంతులైన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు, నిత్య నాశనానికి పోయేటువంటి మమ్మల్ని నిత్య జీవానికి నడిపించడం కొరకు, రాబోయే ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించడం కొరకు, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చుట కొరకు, నీ యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా మమ్మల్ని సిద్ధపరచుట కొరకు, నీకు ఇష్టలుగా, ప్రియులుగా మార్చుకున్నట కొరకు, నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు బలియాగంగా ఇచ్చారు. నీ కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయలేదు ప్రభువా. ఆయనతో పాటుగా సమస్తాన్ని అనుగ్రహించావు. మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, పరలోక రాజ్య వారసత్వం, మారు మనసు, పరలోక పౌరసత్వం, మా పేర్లు మీ జీవగ్రంథంలో లిఖించుకోవడం, ఇవన్నీ ఆశ్చర్యకరమైన సంగతులు. అల్పులు, మట్టివారం, వట్టివారం అనేటువంటి మా జీవితంలో ఇలాంటి కార్యాలన్నీ చేసావయ్యా. మీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. భౌతికంగా కూడా ఎన్నో మేళ్లు చేస్తున్నావు. రక్షించబడిన నాటి నుండి మా ప్రతి ప్రార్థన మీరు విన్నారు. మా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చారయ్యా. మాకు కలిగిన భయాలన్నింటిలో నుండి మమ్మల్ని తప్పించావు. మాకు కలిగిన శ్రమలన్నింటినీ తొలగించావు. మీ దూతల్ని కావలి ఉంచావు. ఏ కుదువ లేకుండా మమ్మల్ని పోషిస్తున్నావు. ఆపదలన్నింటినీ తొలగిస్తున్నావు. మా ప్రాణాన్ని విమోచిస్తున్నావు. మా ఎముకలన్నింటినీ కాపాడుతున్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు. మా జీవితంలో దొరికావయ్యా. మీకు స్తోత్రాలు. ఈ గొప్ప ఆదరణకరమైన మాటలు నీ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచావు. ఆనాడు భక్తుడు దావీదు ఈ కీర్తన రాస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాడు. అవును ప్రభువా, మేము కూడా ఈ దినం మాకున్న పరిస్థితులు ప్రతికూలం అయినా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిమ్మల్ని ధైర్యంతో నీ కృపా సింహాసనం వద్దకు చేరి మీ నామాన్ని గనపరుస్తున్నాం. మాకు భయం కలిగినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు, మాకు కాపుదల అవసరమైనప్పుడు, మాకు ఆపదలు కలిగినప్పుడు, మా ప్రార్థనలకు సరైన జవాబు రానప్పుడు, మాకు కష్టాలు ఆసన్నమైనప్పుడు, యుద్ధ వాతావరణం మమ్మల్ని ఆవరించి ఉన్నప్పుడు, బ్రతుకుతామో లేదో అనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు, మాకు సమాధానం కరువైనప్పుడు, మేము ద్వేషించబడుతున్నప్పుడు, మా ప్రాణము తల్లడిల్లినప్పుడు, ఇలా ఏ సందర్భానికైనా, ఎలాంటి పరిస్థితికైనా నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది. నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి. నీ వాగ్దానాలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నాయి. ఎంత గొప్ప దేవుడుగా మా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ వచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడు. నిన్ను నమ్ముకోవడానికి, నిన్ను ఆశ్రయించడానికి ఏ విధమైన సంశయం లేకుండా మీరు మాకున్నారనేటువంటి ధైర్యంతో మేము బ్రతుకుటకు గొప్ప దేవుడుగా మాకు దొరికావయ్యా. మీకు స్తోత్రాలు. ఈ విపత్కర పరిస్థితుల్లో మీరే మాకు ధైర్యాన్ని, నిబ్బరాన్ని, బలాన్ని, శక్తిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తూ వస్తున్నారు. మా పరిస్థితులు చక్కపరుస్తున్నారు. అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, మేమందరం కలిసి మీ నామాన్ని కనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని మహింపరుస్తున్నాం. మా గృహాల్లో మేము ఉండి మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. చేసిన ఉపకారాల మేలును బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు. ప్రభు, ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి కనపరచుటకు
మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, నమ్మదగిన దేవుడు అని రక్షకుడు అని స్తుతిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును ప్రియ రక్షకుడు